అందరికీ నమస్కారం। ఈ యొక్క వీడియోలో జాబ్ క్యాలెండర్ సంబంధించి మీ యొక్క ఆలోచనలు, సలహాలు, సూచనలు ఏ విధంగా ముందుకు పోదాం। ఎందుకంటే ఇప్పుడు అందరు నిరుద్యోగులందరూ కూడా ఊర్లలోకి విలేజ్లోకి వెళ్ళిపోయారు కాబట్టి మనం ఏదైనా మీటింగ్ పెట్టుకోవాలన్నా కూడా కొంచెం కష్టమవుతుంది। సో అయినా కూడా మేము రెండు మూడు రోజుల్లో ఒక ఉస్మానియా యూనివర్సిటీలో ఒక చర్చలాగా ఒక రౌండ్ టేబుల్ లాగా పెట్టుకుందాం। ఈ చట్టబద్ధమైనటువంటి జాబ్ క్యాలెండర్ని ఎట్లా సాధించుకోవాలి, వెళ్ళాల్సిన మార్గాలు ఏంటి, ఎంతమంది మనం ఏ విధంగా బాధ్యతలు డివైడ్ చేసుకోవాలి, ఎట్లా టీమప్ అవ్వాలి అనే ఒక మనం ఎలాంటి కార్యాచరణ ప్రకటించుకోవాలి, ఏ విధంగా ముందుకు పోతే బాగుంటుంది అని చెప్పేసి ఈ యొక్క వీడియోలో ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియోని మీ యొక్క కామెంట్ రూపంలో చెప్పండి, పెడతారని చెప్పేసి నేను ఆశిస్తున్నా। సో చట్టబద్ధమైనటువంటి జాబ్ క్యాలెండర్ కనుక మనం ఈ టైంలో సాధించుకోకపోతే మాత్రం 2026లో ఎవరు ఉద్యోగాలు అడగరు। 80% రాయాల్సిన చోట 45% ఏమే గ్రూప్ 2 అభ్యర్థులు రాసినారు మన ఎగ్జామ్। అలాంటిది 2026లో ఎవరు అడగలేం, 2027లో అసలే అడగలేం। ఇప్పుడు ఇది మనం చట్టబద్ధమైనటువంటి జాబ్ క్యాలెండర్ కోసం ఫైట్ చేసే ఒక మంచి టైం ఇది। ఎవరికి ఏ నోటిఫికేషన్స్ లేవు, అందరం ఖాళీగా ఉన్నాం। ఒక 2 నెలలు, ఒక నెల రోజులు 2 నెలలు మనం అందరం ఒక సమిష్టి కృషితో ఎలాంటి ఈగోస్కి పోకుండా అందరం కలుపుకొని ఒక ఆర్గనైజ్డ్గా ఒక పాల పొంగులాగా పొంగిపోయి మళ్ళీ మూమెంట్ కొలాప్స్ అయ్యేలాగా అట్లా కాకుండా ఒక సిస్టమేటిక్గా కన్స్ట్రక్టివ్గా స్టెప్ బై స్టెప్ మనం పోయి ఈ చట్టబద్ధమైనటువంటి జాబ్ క్యాలెండర్ని సాధించుకుంటే మనకు అందరికీ ఒక క్లారిటీ అనేది వస్తుంది, అందరికీ ఒక కాన్ఫిడెంట్ వస్తుంది। ఇంకొకటి ఏంటంటే ఈ మూమెంట్లో ఏ యొక్క పొలిటికల్ పార్టీ కానీ ఏ యొక్క సంఘం కానీ మన కోసం కష్టపడదు। ఇది కేవలం నీ కోసం నువ్వు కష్టపడాలి, నీ కోసం నువ్వు శాంతియుతంగా కష్టపడాలి, ఓపికతో కష్టపడాలి, నీ కోసం నువ్వు ఒక సిస్టమేటిక్గా కష్టపడాలి। ఎవరు కూడా మనము ఆవేశాలకు లోనయ్యి రోడ్ల మీద సడన్గా వచ్చి ధర్నాలు చేసుకొని కేసులు వేపించుకొని నువ్వు ప్రిపేర్ అయ్యేదే ఉద్యోగాల కోసం। అలాంటప్పుడు ఒక కేసు పడితే నీకు ఉద్యోగం రాకుండా వెళ్ళిపోయినప్పుడు నువ్వు ఇంత కష్టపడి ఏం ఉపయోగం? కాబట్టి ఎవరి మీద ఒక్క పర్సన్ మీద కూడా మనం కేసు పడకుండా ఉండాలంటే పర్మిషన్ తీసుకొని శాంతియుతంగా సిస్టమేటిక్గా ఒక రోజు 2 రోజులు కాకుండా దీన్ని చివరి వరకు మనం ఒక డెలిబరేట్ ప్లాన్తో పోయే విధంగా పోవాలి। ఎందుకంటే మధ్యలో మనలోనే మనకు కొందరు డివైడ్ చేసేలాగా, మనలోనే మనకు కొన్ని పార్టీలు ఇన్వాల్వ్ అయ్యి ఆ పార్టీ వాళ్ళనో ఈ పార్టీ వాళ్ళనో ఇట్లా మూమెంట్ని మిస్లీడ్ చేయడానికి చాలా అవకాశం ఉంటుంది। ప్రభుత్వం చేసే కుట్ర కూడా ఏముంటుందంటే మనం ఈ మూమెంట్ చేస్తూ ఉన్నప్పుడు సడన్గా హైడ్రా అని తీసుకురావడం, సడన్గా కేటీఆర్ గారి అరెస్ట్ అని తీసుకురావడం, సడన్గా ఇంకో విషయం తీసుకురావడం, సో ఇలాంటి రకరకాలు చేయొచ్చు। ఇంకొకటి సడన్గా ఇప్పుడు ఎలక్షన్ కోడ్ తీసుకురావచ్చు। సో ఏం తీసుకొచ్చినా కూడా మనం డైవర్ట్ కాకుండా జాబ్ క్యాలెండర్, చట్టబద్ధమైనటువంటి జాబ్ క్యాలెండర్ని మనం సాధించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్। ఎందుకంటున్నా అంటే ఈ రాజకీయ నాయకులు, ప్రభుత్వంలో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్ ఎవరైనా కూడా ప్రభుత్వం రాకముందు ఒక మాట చెప్తున్నారు, వచ్చాక ప్రొటెస్ట్ చేసినప్పుడు ఒక మాట చెప్తున్నారు, ప్రొటెస్ట్ అయిపోయిన తర్వాత ఇంకో మాట చెప్తున్నారు। అసలు వీళ్ళ మాటకే ఒక వ్యాలిడ్ లేనప్పుడు వీళ్ళని మనం ఎట్లా నమ్ముతాం? నమ్మకూడదు। కాబట్టి మనం చట్టబద్ధమైనటువంటి జాబ్ క్యాలెండర్ మీద మనం డిపెండ్ కావాలి, అది ఆ విధంగానే మనం కృషి చేయాలి। ఈసారి అందరం మన యొక్క అన్ని భావజాలాలు పక్కన పెట్టి మన కోసం మనం, నీ కోసం నువ్వు కష్టపడకపోతే నీకు నోటిఫికేషన్ రాదు, నోటిఫికేషన్ రాకపోతే ప్రభుత్వం గెలుస్తుంది, నువ్వు ఓడుతావు, నువ్వు ఆలోచన చేసుకో। ఎందుకంటే ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం కూడా ఇంకో 6-7 మంత్స్ తర్వాత అయినా కూడా చెప్పలేం। 2026లో నోటిఫికేషన్స్ 2 లక్షల నోటిఫికేషన్ రావచ్చు, ఒకరు వస్తుంది అనుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్। ఎవడు చదువుతారండి అప్పటి వరకు? ఎవడు ఓపిక ఉంటుంది? ఎవడు ఆ టైం చదివి జాబ్లు కొట్టే పరిస్థితులు ఉంటారు? కాబట్టి ఈ టైంలోనే మనం అందరం కలిసి ఉమ్మడిగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉన్నది। మీరు సాధ్యమైనంత వరకు ఈ యొక్క వీడియోస్ని, లేదంటే ఈ యొక్క ఛానల్ని, ఈ యొక్క ఏదైతే ఉందో దీన్ని అన్నీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి। ఈ యొక్క పర్పస్ అయిపోయిన తర్వాత ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ మీకు అవసరం లేదు, లేదంటే ఈ ప్లాట్ఫామ్ నేను ఎట్లా చూస్తున్నా అంటే జస్ట్ టు కన్వే ఇన్ఫర్మేషన్ చేయడం కోసమే నేను దీన్ని ఆలోచన చేస్తున్నా తప్పితే ఇంకో ఉద్దేశం లేదు। మీకు అట్లా అనిపిస్తే ఈ పర్పస్ అయిపోయిన తర్వాత మీరు అన్సబ్స్క్రైబ్ చేసుకోండి। సో అది కూడా నేనే చెప్తున్నా। కాబట్టి మనం ముందుకు పోవాలంటే రేపటి రోజున సడన్గా కొన్ని ఇష్యూస్ వస్తాయి। ఏమో ఇష్యూస్ వస్తాయి? ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రా వచ్చిందనుకోండి,
సో ఏ యూట్యూబ్ ఛానల్ అయినా లేదంటే ఎవరైనా మీడియా వాళ్ళు ఎట్లా ఉంటారంటే వాళ్ళకి ఏ విషయంలో అయితే హైప్ వస్తుందో ఆ విషయం మీద ఫోకస్ చేస్తారు. మరి ఆ రోజు ఈ ఇష్యూస్ని మాట్లాడేటోడు ఎవడు, ఈ ఇష్యూస్ని చూపించేటోడు ఎవడు ఉంటారు? అలాంటి సందర్భంలో అట్లీస్ట్ కొంతమందికైనా చూపించేలాగా ఈ ఇన్ఫర్మేషన్ పాస్ అవుట్ అయ్యేలాగా ఉండాలి అంటే మనం మీరు ఒక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అవసరం ఉందంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అవసరం లేదనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోకండి. మీరు చేసుకోకుండా పోరాటం ఆగదు, ఉద్యమం ఆగదు. జై తెలంగాణ, జై హింద్.